నమస్తే అండి స్వాతి నాయుడు గారు. హలో సురేష్ గారు, ఎలా ఉన్నారు? చాలా చాలా హ్యాపీ. మీరు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. నా మనసు అంతా నిండిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మనకున్న అనుబంధం, రిలేషన్ అనేది ఇప్పటిది కాదు, ఎన్నో ఇయర్స్ బట్టి. అండ్ మీరు అంత దూరం నుంచి వచ్చినారు. ఐఎమ్ సారీ ఎంత దూరం ట్రావెల్ చేశారు. అందుకనే స్టూడియో మేము విజయవాడ వచ్చాం మేడం. విజయవాడ కూడా వచ్చారు. గోవా వచ్చారు. ఎక్కడికైనా వచ్చేస్తారు సురేష్ గారు. మాకు హైదరాబాద్లో మాకు పెద్ద దూరమే కాదు. మీకు నేనంటే చాలా అభిమానం కదా, అందుకనేసి. రెడీ హాయ్ చెప్పు బేటా. హాయ్ చెప్పు. బాగున్నా. ఈ కారు మాదేనండి. ఈ బండి, ఈ బైక్ అవిదండి. అవి నేను వెళ్తా ఉంటాం. మీ ఇద్దరు షికారు చేస్తున్నప్పుడు మన ముగ్గురిని కలిపింది ఇదే వెహికల్. ఆ రోజు అభి గారు ముందర కూర్చొని డ్రైవింగ్ చేస్తారు, మీరు ఇంకా ఉంటే మీ పర్సనాలిటీ అంటే మా కెమెరా మ్యాన్ అన్న స్వాతి నాయుడు అన్నాడు. అరే అమ్మ స్వాతి నాయుడు ఎవరు అన్న నీకు తెలియదు అని అంటే అప్పుడు ఇమ్మీడియట్లీ మీ దగ్గరకు వచ్చి ఆపాం. అవును గుర్తుంది. పక్కకు వచ్చారు. అసలు రియలీ గ్రేట్ అండి. ఎందుకంటే జనరల్గా ఒక మనిషి కనబడితే ముక్కు తెలియకుండా మూతి తెలియకుండా ఎవరో వ్యక్తి అని పద అని వెళ్ళిపోతుంది. అవును. సో అలాంటి వ్యక్తి మేము ఆపంగానే మేడం మీ పేరు అదే అన్నాం. అవును, మీరు అదే అన్నారు. అసలు అంటే మన జర్నీలో నేను మాట్లాడితే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా అడగగానే ఇచ్చాను. అవును, ఎందుకంటే మన ఇద్దరం కలిసి ట్రావెల్ చేయాలని రాసి పెట్టింది, నాకు తెలిసిపోయింది అది, అందుకనే. ఆ తర్వాత జరిగినట్టు జర్నీ. సో థ్యాంక్ యూ. మీ ఇంటికి వచ్చాము ఈరోజు.